దాకా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు కదా. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు? ఎవ్వరూ మాట్లాడాల. పోనీ దానికి అనుగుణంగా పుంకాను కథనాలు రాసుకొచ్చి డిబేట్లు పెట్టినటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ళు ఏమైనా మాట్లాడుతున్నాయా ఇప్పుడు? లేదు. డౌన్ ప్లే. అంటే మీ మెదళ్లలో ఎలా విషం చిమ్మాలా, ఎలా క్లియర్ చేయాలి, ఇదంతా ఒక ఆర్గనైజ్డ్గా నడిచిపోతుంది. దాన్నే ఎకో సిస్టమ్ అంటారు. ఎకో సిస్టమ్ ఒక్కసారి డౌన్ ప్లే చేసింది. అట్ ద సేమ్ టైం మరి స్కిన్ సేవింగ్ అంటారు, తమని తాము కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవడానికి వాడబడినటువంటి వనరులు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష ప్రకటించారు? లడ్డూ వ్యవహారం వచ్చిన తర్వాతనే కదా ప్రాయశ్చిత్త దీక్ష అన్నది. నిన్న ఏమంటారు? లడ్డూ మీద చంద్రబాబు గారు జరిగిందే చెప్పారు. అంటే నువ్వు ఎండార్స్ చేస్తున్నావు అక్కడ, మరి ఎలాగా? రెండవది, ఇప్పుడు నాకు ఇది ట్రిగ్గర్ అయింది లడ్డూది, బట్ నా దీక్ష వచ్చేటప్పటికి గతంలో 246 దేవాలయాలకు సంబంధించి ప్రాబ్లం వచ్చింది. అంతకుముందు మరి 40 గుళ్ళు కూల్చినప్పుడు రాలేదా? అప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన సమస్య రాలేదా? లేదా ఆ రోజున ఇదే ఉదంతానికి సంబంధించి తిరుమలకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వితౌట్ డిక్లరేషన్ వెళ్ళాడు, ఆ రోజున రాలేదా సనాతన ధర్మానికి సంబంధించిన సమస్య? పుష్కరాల్లో చనిపోయినప్పుడు రాలేదా? అప్పుడు ప్రాయశ్చిత్వం అనిపించలేదా? అసలు అటువంటి అన్ని ప్రతిపక్షంలో చేస్తుంటే ఇంకా బలంగా ఉండేది ఒక రకంగా కదా. అప్పుడు లేనిది ఇవాళ ఈ 5 ఏళ్ళు 270 గుళ్ళు అంటే అదేదో లెక్క చెప్తే జనం కూడా చూస్తారు కదా. కొన్ని చోట్ల జరిగినాయి విగ్రహాలకు సంబంధించినవి, కానీ అవి దొంగతనాలు ఇట్లాంటివి అయితే ఇప్పుడు కూడా జరిగినాయి, మొన్న కూడా ఇక్కడ కొన్ని ఆలయాల్లో. బేసిక్గా ఇష్యూ